కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక మీద జరిగిన దాడి హేయమైన చర్య అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీడ్ క్యాబ్ మాజీ డైరెక్టర్ సొంగా సందీప్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామని, రాజకీయ దాడుల సంస్కృతి మన ప్రాంతాలలో లేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతినిత్యం రాష్ట్రంలో ఏదో ఒక మూల వైసీపీకి చెందిన వారిని కక్షలతో హత్య చేయటం, దాడులకు పాల్పడటం, కార్లు ఇళ్లు ధ్వంసం చేయటం వంటి దారుణాలను చేస్తున్నారన్నారు. వాళ్ళ కార్లు పగలగొట్టడం. నిన్న జరిగినటువంటి జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక గారు, ఆవిడ ఆ కృష్ణా జిల్లాకి ప్రథమ పౌరురాలు. అలాంటి వ్యక్తికి ఒక ప్రోటోకాల్ కూడా లేదు. ఆవిడకి ఇద్దరు గన్మెన్లు ఉండాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గన్మెన్లు తీసేశారు. అదే ఆవిడ ఆయన భర్త ఇద్దరు కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవేశపెట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా టీడీపీ గోండాలు వాళ్ళ జెండాలు మెడలో వేసుకొని కర్రలతో వాళ్ళ కార్ల మీద అద్దాల మీద దాడులు చేయడం, వాళ్ళని చంపేస్తామని భయభ్రాంతులకు గురి చేయడం, అసభ్య పదజాలాలతో బూతు పురాణంతో ఆవిడని ఒక మహిళని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మీరు ఎన్ని చేష్టలు వికృతి చేష్టలు అక్కడ ప్రదర్శించారు. ఇది ఖచ్చితంగా హేయమైన చర్య. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో తెలియట్లేదు. ఉదయం లెగిస్తే ఏ మూలను చూసినా రాష్ట్రంలో ఎక్కడో అక్కడ ఎవరో ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కానీ నాయకుని కానీ టార్గెట్ చేయడం, వాళ్ళని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం, వాళ్ళ ఇంటి వైపు దాడులు చేయడం, వాళ్ళ భార్యలను దాడులు చేయడం, ఇలాంటి దాడులు సంస్కృతి ఖచ్చితంగా ఈ 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది. ఇంత ముందు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ రాజకీయ కక్షలు అనేవి లేవు. మాటకు మాట అనుకోవడం, లేకపోతే వీళ్ళు చేస్తానన్న పనులు చేయదని ప్రతిపక్షం వారు ప్రశ్నించడం తప్ప ఇటువంటి హేయమైన చర్య మరి ఎప్పుడు కూడా చూడలేదు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అత్యాచారాలు, ఎంతో మంది ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. ఎంతో మంది ఆడబిడ్డల మీద యాసిడ్ దాడులు జరిగినాయి, గ్యాంగ్ రేపులు జరిగినాయి. కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, నేను ఆడబిడ్డలకు అండగా ఉంటాను, ఎప్పుడు ఏ సమస్య జరిగినా కానీ నేను ప్రశ్నిస్తాను, వాళ్ళకి